ఎందుకంటే ఆ రోజున 2014లో ఓడిపోయినప్పటికీ తన సొంత ఖర్చులతో ఆయన రేరుకుంటకి ఎండలు మండిపోతుంటే వాటర్ సమస్య ఉంటే తన సొంత నిధులతో నీరు అందించిన వ్యక్తి. అదేవిధంగా పేదలకు ఇల్లు లేని సమయంలో ఆ రోజు మేమందరం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తుంటే అదే రూలింగ్ గవర్నమెంట్ మీద ఉన్నప్పుడు మేమేం చేయలేము, జీవో లేదు, ఇవ్వలేము అని అన్న మీరు ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కలని నిజం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మా సీఎం గారు, అదేవిధంగా అది ప్రతి ఒక్కరికి అందేలాగా కృషి చేస్తున్న మా ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి గారు, వారు అహర్నిశలు రాత్రి పగులు ప్రజల కోసమే కష్టపడుతున్నారు. వారిపై మీరు అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. మరి మీరు ఇంతవరకు ఎవరికి సేవ చేయలేదు, ఎమ్మెల్యే కాలేదు, ఇంతవరకు ఫలానా వాళ్ళకి నేను ఈ ఆపదలో ఉంటే ఆదుకున్నానని ఎక్కడా లేదు. మీరు చేసింది ఏమీ లేదు. అప్పుడప్పుడు కాళాశ్రీకి పూలు వచ్చినట్టు వస్తుంటారు, మీ నోటుకు వచ్చింది చెప్పేసి వెళ్తుంటారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు సుధీర్ రెడ్డి గారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా శ్రీకాళహస్తిలో ఎంతో అభివృద్ధి జరిగింది, జరుగుతుంది కూడా. ఇంకా ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ స్థానం సంపాదించుకోవాలంటే మీరు ఎంతో ఎదగాల, ఎంతో సేవ చేయాలి. ఇంకా చాలా టైం ఉంది మీకు. ఇప్పుడు మీకు వాటమి భయం పట్టుకుంది రెండోసారి కూడా. యాడ మధుసూదన్ రెడ్డి అభివృద్ధి చేస్తా పోతా ఉన్నాడు, మళ్ళా నేను ఎక్కడ డిపాజిట్ లేకుండా ఓడిపోతాను అనే భయంతో మీరు లేనిపోని కార్యక్రమాలన్నీ చేస్తూ ఎమ్మెల్యే గారి మీద బురద చల్లుతూ ఆ సర్వే నంబర్లు ఎట్టున్నాయి, ఈ సర్వే నంబర్లు ఎట్టున్నాయి, 6 ఎకరాలు కొట్టేశారు, 7 ఎకరాలు కొట్టేశారు, 1000 కోట్లు కొట్టేశారు అని మీరు చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. చూడండి సుధీర్ రెడ్డి గారు, ఏదైనా సరే మీరు నిరూపించగలిగితే మేము మదన్న వెనక సైనికుల్లా మేమందరం ఉన్నాం, ఆయనతో పాటు మేమందరం కూడా వస్తాం. మీకు ధైర్యం ఉంటే నిరూపించండి. రోడ్డుకు వచ్చింది మాట అని మాట్లాడటం పెద్ద విషయం కాదు. ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడవచ్చు, మీరు మాట్లాడిన మాటలే. అది ఎంతవరకు కరెక్టో ప్రజలకు తెలుసు, ప్రజలే బుద్ధి చెప్తారు. మీరు ఎంఆర్ఓ విషయం ఒకటి చెప్పారు, ఆయన తిరుగుకుంటాడు, ఆయన వేసుకో మళ్ళా రావాలనేసి. అది మీరు కూడా ఈరోజు నిరూపించండి. ఆయన ఎక్కడ తిరిగాడు, ఎక్కడ పోయి ఎంఆర్ఓ వాళ్ళని అడిగినారు చెప్పండి. మీరేదో ఒక పేపర్ రాసుకొని వచ్చి న్యూస్ రాసినట్టుగా చేతిలో పెట్టుకొని అన్నీ చదివేస్తే ఆయన వెనకున్నది పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే గారు చేస్తున్న సేవాభావాల్లో మీరు 1% కూడా ఇంతవరకు చేసింది ఏమీ లేదు. గత చరిత్ర ఉందనుకుంటున్న మీరు ఇంతవరకు ఎక్కడ ఏ పేదవాడికి చిన్న సాయం కూడా చేయలేదు. అదే లాస్ట్ గవర్నమెంట్లో మునగలపాలెం ఇసుక ఏట్లో జరిగిన గొడవలో 16 మంది చనిపోయారు. మీ ఇసుక దందా మీ నాయకులు చేసింది. ఇవి పాపాలంటే వాళ్ళందరూ చనిపోయిన రోజు వచ్చి అక్కడ తొంగి చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇదంతా ఎందుకు? రీసెంట్గా వచ్చిన 2 years బ్యాక్ కరోనాలో మీరు ఎక్కడున్నారంటే ఎవరికైనా ఒక బియ్యం గింజ ఇచ్చారా? మీరు ఎక్కడైనా ఒక చిన్న సాయం చేయాలన్న రికార్డు ఉందా? ఎక్కడున్నారో కూడా ప్రజలకు తెలియదు. శ్రీకాళహస్తి మీరు రావడానికి కూడా భయపడ్డారు. అలాంటి సమయంలో కూడా తన చావుకు ఎదురొడ్డి అందరికీ ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఆయన చేసిన సాయం అందరి గుండెల్లో ఉంది. నిత్యావసర సరుకులు అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్లు అయితేనేమి, కోడిగుడ్లు అయితేనేమి, చికెన్ అయితేనేమి అదేవిధంగా ఆయన ఇవ్వాల్సిన ట్యాబ్లెట్ ఇంటికి చేరాలి. ప్రతి ఒక్కరు ప్రాణం వడ్డీ కాపాడిన వ్యక్తి మధుసూదన్ రెడ్డి. ఈరోజు మీరు మాట్లాడుతుంటే దొంగ నడిచినట్టుంది. అంటే గతంలో మీరు చేసినవి మమ్మల్ని ఏమంటారా? ఇప్పుడు మీరు చేసినవి ఏంటంటే మళ్ళా మీరు తిరిగి మాకే చెప్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. చూడండి సుధీర్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. మేమందరం సైనికుల్లో మదన్న వెనక ఉన్నన్ని రోజులు మీరు ఎవరు ఎన్ని చేసినా ఆయన ఏమీ చేయలేరు. జై మదన్న, జై మదన్న, జై మదన్న, జై